మిత్రులందరికీ నమస్కారం. డిజిటల్ టెక్నాలజీని మన విద్యా వ్యవస్థలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నాము. దీనిలో ఏఐ టూల్స్ను కూడా ఎక్కువ పాత్ర వహిస్తున్నాయి. ఈరోజు ఒక ఏఐ టూల్ గురించి తెలుసుకుందాం. దీని పేరు CoSchool.in. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో CoSchool.ai అని టైప్ చేయగానే మనకు వచ్చే మొదటి లింక్ను క్లిక్ చేస్తాం. అందులో ఏఐ అసిస్టెంట్ ఫర్ టీచర్స్ అనే ఒక పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, మన జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అవగానే మన మొబైల్ నంబర్ లేదా వాట్సాప్ నంబర్ క్లిక్ చేయమని అడుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మన నేమ్ తోటి ఒక లాగిన్ ఓపెన్ అయింది. ఈ టూల్లో ఇన్బిల్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనిని మనము మన క్లాస్ రూమ్లో ఉపయోగించుకోవచ్చు. లెసన్ ప్లాన్స్, క్యూరియాసిటీ ట్రిగ్గర్స్, లెర్నింగ్ యాక్టివిటీస్, ఎంగేజ్మెంట్ టిప్స్ అండ్ క్లాస్ రూమ్ క్వశ్చన్స్ అని డిజైన్ చేయబడ్డాయి. ఈ టూల్ సిబిఎస్ఈ కరిక్యులంని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేయబడింది. మన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ అటాచ్డ్ అవుతున్నాయి కాబట్టి ఈ టూల్ చాలా చక్కగా ఉపయోగపడవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్ టీచర్స్, అందరు టీచర్లకి కూడా చక్కగా ఉపయోగపడే టూల్. మొదటిగా క్యూరియాసిటీ ట్రిగ్గర్స్ మీలో ఏంటుంటాయో చూద్దాం. ముందుగా మన కరిక్యులం సిబిఎస్ఈని క్లిక్ చేయండి. తర్వాత క్లాస్ అండ్ సబ్జెక్ట్ క్లిక్ చేయండి. మనం ఎంచుకునే టాపిక్, అందులో సబ్ టాపిక్ని కూడా క్లిక్ చేద్దాం. నేను క్లాస్ 8th మ్యాథమెటిక్స్ మెన్సురేషన్ ఏరియా ఆఫ్ పాలిగాన్ అనే ఒక చాప్టర్ను క్లిక్ చేశాను. ఐ వాంట్ మై క్లాస్ టు బి అనే ఒక క్లిక్ చేస్తే దానిలో 3 రకాలైన మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి. థాట్ ప్రొవోకింగ్, హ్యూమరస్ అండ్ క్లాసికల్. థాట్ ప్రొవోకింగ్ అనే టైల్ మీద క్లిక్ చేస్తే జనరేట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అప్పుడు ఈ టాపిక్ సంబంధించిన థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ టూల్లో ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఏదైతే అంశం జనరేట్ చేయబడిందో అది మనకు వాట్సాప్ రూపంలో మన మొబైల్కు సెండ్ చేయబడుతుంది. దీనిని మనము పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని కావలసినట్లుగా మనము ప్రింట్స్ తీసుకోవచ్చు. ఇందులో చూడండి, హ్యూమరస్ అండ్ క్లాసికల్ అనే టైల్స్ కూడా ఉన్నాయి. వాటిపై క్లిక్ చేస్తే ఈ కాన్సెప్ట్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అనేది కూడా ఈ టూల్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు వాట్సాప్ రూపంలో మన మొబైల్కి సెండ్ చేయబడతాయి. ప్రతి చాప్టర్కి కూడా ఇన్బిల్ట్ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ చూస్తే లెసన్ ప్లాన్. ఈ లెసన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇందాకలాగే సిబిఎస్ఈని సెలెక్ట్ చేద్దాం. తర్వాత గ్రేడ్ మరియు సబ్జెక్ట్ సెలెక్ట్ చేద్దాం. క్లాస్ 8 మ్యాథమెటిక్స్ చాప్టర్ నేను డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ టాపిక్ తీసుకున్నాను. దాంట్లో సబ్ టాపిక్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాను. ఇక్కడ మన లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇవ్వటం జరిగింది. థాట్ ప్రొవోకింగ్లా ఉండాలా, గేమిఫైడ్, హ్యూమరస్ ఆర్ క్లాసికల్ తీసుకున్న తర్వాత మనం థాట్ ప్రొవోకింగ్ మీద క్లిక్ చేసాము. జనరేట్ అయిన టచ్ చేయగానే ఈ లెసన్ ప్లాన్కి కావాల్సిన ముఖ్యమైన సైడ్ హెడ్డింగ్స్: లెర్నింగ్ అవుట్కమ్స్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్, అందులో మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా ఉంటుంది, థాట్ క్రియేటివ్ థింకింగ్ ఎట్లా ఉంటుంది, డేటా అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, అండ్ ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఎల్ఐపి మోడల్లో కూడా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కీ వొకాబులరీ అండ్ క్యూరియాసిటీ ట్రిగర్స్, మోటివేషనల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుంటోంది. ఇవన్నీ మనము మన లెసన్ ప్లాన్లో రూపొందించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా క్లాస్ రూమ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి, అసెస్మెంట్స్ సిబిఏ ఏ విధంగా ఉండాలి, అండ్ టీచింగ్ పెడగాజీ, ఇది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రిలవెన్స్ ఆఫ్ ద టాపిక్ అంటూ మనము ఎల్ఐపిలో ఉపయోగిస్తున్న అన్ని అంశాలకు కూడా దగ్గరగానే ఉంటుంది. వీటన్నిటినీ మనము
మనకి వాట్సాప్ రూపంలో మన మొబైల్కి తీసుకుంటాం. ఆటోమేటిక్గా దానిపైన క్లిక్ చేయగానే ఈ పీడిఎఫ్ అంతా కూడా మన వాట్సాప్కి వస్తుంది. దాన్ని మనకు తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లెసన్ ప్లాన్ అనేది సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఫ్రేమ్ చేయబడింది. దీని తర్వాత ఎవ్రీడే ఏఐ, అందులో చూస్తే ప్రాంప్ట్ ఆఫ్ ద డే. ప్రాంప్ట్ అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నామో దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్. ఇక్కడ చూస్తే డిజైన్ యాక్టివిటీస్ ఫర్ యాన్యువల్ డే అనే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఏఐ టూల్ ఆఫ్ చాట్ జీపీటీ అని జనరేట్ చేయగానే ఆ యాన్యువల్ డేకు మన క్లాస్ రూమ్లో లేదా మన పాఠశాలలో ఏ విధమైన యాక్టివిటీస్ నిర్వహించాలి అనేది చాలా క్లియర్ కట్గా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అంటే ఏ రోజు ఎటువంటి యాక్టివిటీస్ నిర్వహించాలి అంటూ ఒక ప్లానింగ్ షెడ్యూల్ కూడా ఈ ఏఐ టూల్ మనకు ఇస్తుంది. ఇదే విధంగా మనకు ముఖ్యాంశాలు, ముఖ్యమైన డేస్ ఏ విధంగా కండక్ట్ చేయాలనేది కూడా ఇందులో చాలా ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం వాట్సాప్ రూపంలో మన మొబైల్కి పొందవచ్చు. దాన్ని మనం పీడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఈ ఏఐ టూల్లో ఒక ముఖ్యాంశంగా మనము భావించవచ్చు. దీనిలో మరొక ముఖ్యమైన టైల్ లెర్నింగ్ యాక్టివిటీస్. సేమ్ మన కరిక్యులం సిబిఎస్ఈ క్లాస్ 8th క్లాస్ గ్రేడ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. సేమ్ ఇదివరకుట్లాగే థాట్ ప్రొవోకింగ్ యాక్టివిటీస్, గేమిఫైడ్ యాక్టివిటీస్, హ్యూమరస్ యాక్టివిటీస్, క్లాసికల్ యాక్టివిటీస్ అంటూ మరొక 4 రకమైన టైల్స్ ఇవ్వడం జరిగింది. మనం థాట్ ప్రొవోకింగ్ యాక్టివిటీస్ మీద క్లిక్ చేయగానే లెర్నింగ్ యాక్టివిటీ ఫర్ హయ్యర్ ఎబిలిటీ స్టూడెంట్స్ ఏ విధంగా డీల్ చేస్తాము, అదేవిధంగా స్టూడెంట్స్ రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏ విధమైన యాక్టివిటీస్ మనము ఫ్రేమ్ చేసుకోవాలి అంటూ కూడా మనకు ఒక లిస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మనం మన వాట్సాప్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఫోకస్డ్ చిల్డ్రన్స్ కోసం గేమిఫైడ్ యాక్టివిటీస్ అండ్ హ్యూమరస్ యాక్టివిటీస్ కూడా డిజైన్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ యాక్టివిటీస్ అవ్వడం వల్ల మనం వీటిని మనకు తగ్గట్టుగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంగేజ్మెంట్ టిప్స్. దీనిలో లెర్నింగ్ సెనారియోస్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. ఈ సెనారియోస్ అంటే ఎ స్టూడెంట్ స్ట్రగల్స్ విత్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధమైన మనం చర్యలు తీసుకోవాలి, లేదా ఎ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్, దీనికి ఏ విధమైన మనం యాక్షన్ తీసుకోవాలి వగేరా వివరాలన్నీ కూడా మనం ఏంటి చేస్తే బాగుంటుంది అనే సలహాలను కూడా ఈ ఏఐ టూల్ మనకి ఇస్తుంది. స్టూడెంట్ బిహేవియరల్ సినారియోస్. ఎ స్టూడెంట్ కంటిన్యూస్లీ టాక్స్ అండ్ డిస్ట్రాక్ట్స్ అదర్స్ డ్యూరింగ్ క్లాస్. విద్యార్థులు డిస్టర్బ్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి వగేరా వివరాలను కూడా ఈ ఏఐ టూల్ మనకు సలహాల రూపంలో ఇస్తుంది. అదేవిధంగా ఇందులో చాలా అంశాలు చాలా డీటెయిల్డ్గా ఎలాబరేటెడ్గా ఇవ్వడం జరిగింది. వీటినన్నింటినీ మీ వీలు చూసుకుని తప్పకుండా అధ్యయనం చేయండి. స్టూడెంట్ ఎమోషనల్ సినారియోస్ మీద కూడా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని మన క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏఐ టూల్ మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఎవ్రీడే ఏఐ అనే టైల్లో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇందులో మరొక టైల్ క్లాస్ రూమ్ క్వశ్చన్స్. ఈ టైల్ ఇంకా పూర్తిగా బిల్డ్ చేసినట్టుగా లేదు, త్వరలో ఇది కూడా అప్డేట్ చేయబడుతుంది. ఎవ్రీడే ఏఐ అనే టైల్లో ప్రాంప్ట్స్ లైబ్రరీ ఇవ్వటం జరిగింది. ఇందులో వేరు వేరు సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఏఐ టూల్ మనకు రెస్పాండ్ ఇస్తుంది. క్రియేటివ్ వేస్ టు స్ట్రీమ్లైన్ టీచర్స్ అండ్ ఎన్హాన్స్ దేర్ నాలెడ్జ్. ప్రాంప్ట్ ఆఫ్ ద డేకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడండి.
చాట్ జీపీటీ ఏఐ టూల్ తోటి ఇది లింకప్ చేయబడినట్టుగా అనిపిస్తుంది. దీనిలో మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ వాటికి తగ్గట్టుగా సమాధానాలు కూడా ఈ ఏఐ టూల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కోస్కూల్ అనేది చాలా యూజ్ఫుల్ లెర్నింగ్ ఏఐ అసిస్టెంట్ టూల్ ఫర్ ఆల్ టీచర్స్. ఏఐ ఎక్స్పర్ట్స్ అనే ఒక టైల్లో యూట్యూబ్ లింక్స్ చాలా ఇవ్వటం జరిగింది. వీటినన్నింటినీ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఎనీహౌ ఈ కోస్కూల్.ai అనే ఒక టూల్ టీచర్స్ అందరికీ కూడా చక్కగా ఉపయోగపడే టూల్గా మనము భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ KSK Math Zone. Please like, share and subscribe our channel.